మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీలో ఏదైతే అభ్యర్థుల సందడి మొదలైంది, పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పార్టీ నిలుచుకునేందుకు డివిజన్ల వారీగా, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ వార్డుల వారీగా నిలిచేందుకు పోయే దరఖాస్తులు స్వీకరిస్తున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో నగర కార్పొరేషన్తో పాటు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీతో పాటు నగర కార్పొరేషన్కి సంబంధించి నగర అధ్యక్షుడు దరఖాస్తులు తీసుకున్న పరిస్థితి. జిల్లాకు సంబంధించి చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేత కోసం జిల్లా అధ్యక్షుడు కాట్పల్లి నాగేష్ రెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, పూర్తిగా మున్సిపల్ ఎన్నికలు ఇప్పటికే రసవత్తంగా సాగుతుంది. దీనికి అందరికి సంబంధించి ఎన్నికల కోసము అభ్యర్థులు తాము పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న పరిస్థితి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు 2 సంవత్సరాలు అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి. మా ప్రభుత్వం అధికారం రాకముందు మేము ఏదైతే వాగ్దానాలు చేసినామో అవి తూచా తప్పకుండా అన్ని నెరవేర్చడం జరిగింది. 80% నెరవేర్చినాం. మాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఇంకా బ్యాలెన్స్గా 3 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో మెయిన్ గ్రామీణ ప్రాంతంలో, ఈ యొక్క పట్టణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు ఏదైతే కావాలో మెయిన్ 500 రూపాయలు సిలిండర్ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాం. కరెంట్ అంటే మామూలు మాట కాదు. ఇది ఒక్కొక్క ఇంటికి సుమారు 800 రూపాయలు లాభం అవుతుంది 200 యూనిట్లు అంటే. మరి అదేవిధంగా ఉచిత ప్రయాణం ఇస్తున్నాం బస్సు ద్వారా. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అవసరమైన రేషన్ కార్డులు ఇస్తున్నాము. అది నిబంధన లేకుండా ప్రతి నెలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఆ రేషన్ కార్డు ద్వారా దాంతోపాటు సన్న బియ్యం ఇస్తున్నాం. మరి ఈ విధంగా ముఖ్యంగా గరీబోళ్ళకి ఇండ్లు లేవు. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తున్నాం. ఆ ఇల్లు అంటే మామూలు మాట కాదు. 5 లక్షల రూపాయలు ఇండ్లు ఇస్తున్నాం. మరి ఈ విధంగా అభివృద్ధి చూసి మన గతంలో సర్పంచ్లని గెలిపించుకున్నారు. రైతాంగానికి మేము రుణమాఫీ అన్నాం. ఏకకాలంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం. సుమారు 22,000 కోట్లు రుణమాఫీ చేసినాం. మరి అదే కాదు, 12,000 రూపాయలు ఇస్తున్నాం రైతు భరోసా కింద ప్రతి పంటకు. అదేవిధంగా ఏదైతే సన్నబడ్లకు బోనస్ ఇస్తున్నాం 500 రూపాయలు. ఈ విధంగా చేసిన ప్రతి వాగ్దానం కూడా నెరవేరుస్తున్నాం. మరి తెలుసు మీకు, గత ప్రభుత్వము 10 సంవత్సరాల పరిపాలన చేసింది. ఆ 10 సంవత్సరాల పరిపాలనలో ఏం చెప్పిండ్రు? ఎన్నో మాయమాటలు చెప్పిండు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. ఇవాళ 14,000 కోట్లు మిగులు బడ్జెట్ పంచుకుని 14,000 కోట్లు వచ్చింది. మరి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 64,000 కోట్ల అప్పు ఉండే. స్వతంత్రం వచ్చి అప్పటికి టీఆర్ఎస్ అధికారం రాకముందు 60 సంవత్సరాలు దాటింది. మరి 60 సంవత్సరాల పాలనలో మేము అపోజిషన్ ఉన్నాం. టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. కానీ ఎప్పుడు కూడా రాష్ట్రానికి మించిన అప్పు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉన్న బడ్జెట్తో ఏ విధంగా డెవలప్ చేయాలా ఎన్నో డెవలప్ చేసినాం. ఇంత డెవలప్ అయింది. ఇప్పుడు అదే ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా తీసుకుందాం. మేము కట్టిన పోచంపట్టు ప్రాజెక్టే ఉంది, నిజాంసార్ ప్రాజెక్టే ఉంది, లిఫ్ట్ ఇరిగేషన్ చేసినాం, మేమే చేసినాం. గుత్పా, అల్లిసాగర్. ఈరోజు నిజామాబాద్ పట్టణానికి సరిపోయేంత నీరు తీసుకొస్తున్నాం. ప్రతి ఇంటింటికి తాగునీరు ఇస్తున్నాం. మరి ఈ విధంగా ఇండ్లు ఇచ్చినాం. ఈ విధంగా రైతాంగానికి సబ్సిడీలు వేయించినాం. రైతాంగానికి రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఎన్నో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. మరి ఇన్ని అభివృద్ధి చేసిందే, మరి ఇంత మేము అప్పులు చేయలేదే. మరి ఈ 10 సంవత్సరాలలో 8,13,000 కోట్లు అప్పులు చేసినావు. నీ అప్పులకు అది 11.5% తీసుకొచ్చినావు. సామాన్యంగా ప్రభుత్వ పరంగా తెచ్చుకుంటే 6-8% వస్తుంది వడ్డీలల్లో. దాన్ని నువ్వు 11% దాంట్లో కూడా కమిషన్ తీసుకున్నారు వీళ్ళు. నిజామాబాద్ నగర కార్పొరేషన్లో మొట్టమొదటిగా కార్పొరేషన్ ఏర్పడినప్పుడు నగరానికి సంబంధించి చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గత ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారం చేసి ఇప్పటివరకు కూడా పూర్తి కాలేని పరిస్థితి. మీరు దాన్ని పూర్తి చేస్తారు? ఇప్పుడు ఏదైతే అండర్ గ్రౌండ్ చేసినామో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే, పెద్దలు టీసాస్ ఉన్నప్పుడే నగరంలో అండర్ గ్రౌండ్ ప్రవేశపెట్టిండ్రు. దానికి కూడా సరిపోయి నిధులు ఇచ్చినాం. మా ప్రభుత్వం దురదృష్టం, మా ప్రభుత్వం చేంజ్ అయింది. మరి ఆ 10 ఏళ్ళ ప్రభుత్వంలో దాన్ని సరైన చేయలేకపోయినరు. మరి ఇప్పుడు మేము కొత్తగా రోడ్లు ఇస్తున్నాం. నగర కార్పొరేషన్ ద్వారా ఏదైతే నుడా ఉందో, నుడా ఫండ్స్ ద్వారా కొత్తగా నిధులు రోడ్లు ఇస్తున్నాము. మరి రోడ్లు అండర్ గ్రౌండ్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా అది సాల్వ్ చేసుకుంటా కొత్త రోడ్లు ఇస్తాం. మళ్ళీ తవ్వకుండా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నదాట ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ నగరాన్ని అండర్ గ్రౌండ్ అభివృద్ధి చేస్తూనే ఉన్నాము. మరి రేపు మా కార్పొరేషన్ వచ్చిన తర్వాత సిటీ మొత్తంలో ఎక్కడ ఏం జరగాలో అవన్నీ కూడా పెద్దలు మహేష్ కుమార్ గారు ఉన్నారు, షబ్బీర్ అలీ గారు ఉన్నారు,
మా భూపతి రెడ్డి గారు అన్నారు, ముఖ్యంగా జిల్లాకు మంత్రివర్గం సమానమైనటువంటి పెద్ద సురేష్ గారు అన్నారు. వీరందరి సమక్షంలో నగరానికి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి పెద్దలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి నగరానికి సరిపోయిన నిధులు తీసుకొస్తారు. ఖచ్చితంగా నగరాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఈ నగరంలో ఖచ్చితంగా కాంగ్రెస్ బండి జెండా ఎగరవేస్తాం. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆశావాహులు అనేక మంది ఉన్నారు. వారికి సంబంధించిన రిజర్వేషన్లు అటు ఇటు మారినాయి. వాళ్ళని ఎట్లా సరిదిద్దుతారు? వారు ఎలాంటి గెలుపు కోసం వాళ్ళకు కృషి చేస్తారు? మేము ఒకటే చెప్పినాం, సర్వేల ఎవరికి వస్తే వారికి టికెట్ ఇస్తారు. సర్వేలు రాని వారికి కూడా ఎలాంటి కూడా వాళ్ళు నిరాశ చెందే అవసరం లేదు. నేను మన కష్టపడ్డా, నేను కూడా మా నియోజకవర్గంలో చాలా తిరిగిన, టికెట్ ఆశించిన. సర్వేలు నాకు తక్కువ ఉంది. మా భూపతి రెడ్డి గారు వచ్చింది, ఆయనకు టికెట్ ఇప్పించుకున్నాం, గెలిపించుకున్నాం. అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా వార్డులలో కూడా సర్వే ప్రకారం టికెట్లు ఇస్తాం. ఒక్కొక్క వార్డులో మా దగ్గర చాలా ఆశావాదులు అయిపోయినారు. ఎవరికి టికెట్ వస్తుందో టికెట్ వచ్చిన వారికి అందరూ కూడా కలిసికట్టుగా వారు గెలిపించుకుంటారు. ఎవరైతే ముఖ్యంగా గెలిపించే వారు ఉంటారో, ముఖ్యమైన మేము గెలిపించేవారు ఎవరైతే ఉన్నారో వారికి తగిన న్యాయం చేస్తాము. పార్టీ పరంగా కానీ వారికి ఎక్కడైనా సంస్థ న్యాయం చేసి, పార్టీకి నామినేట్ పదవులు ఉంటాయి కాబట్టి వారికి అకామిడేట్ చేసి వారికి ఎక్కడ కూడా నిరుత్సాహం చెందే అవసరం లేదు. వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తాం. నిజామాబాద్ నగరంలో గతంలో బీజేపీ పార్టీకి 28 డివిజన్లు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ పైన జెండా ఎగరేసి ఇందూరు కార్పొరేషన్గా మారుస్తామంటున్నారు. గతంలో బీజేపీకి బైన్స్ అల్లరం పెట్టుకొని 28 స్థానాలు సంపాదించుకున్నారు. ఆ 28 వార్డులలో కొంతమంది వార్డు కార్పొరేషన్ గెలిచిన తర్వాత 3 నెలలకే 4 నెలలకే కనపడడం పోయినరు. అసలు ఆ వార్డు చూసే పరిస్థితి లేరు. మరి అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇప్పుడు కూడా ఎంతసేపు ఈ బీజేపీ వాళ్ళు ఎన్నికలు రాగానే ఏదో ఒక ఇష్యూ చెప్తారు. మతం అంటారు, ఇంకోటి అంటారు. వీళ్ళు ఇందూరు అంటారు. మరి ఇందూరు అనేది ఎప్పుడో మేము చిన్న ఉన్నప్పుడు విన్నాం. అది ఇందూరు 50 సంవత్సరాల కింద అది ఎప్పుడో ఇందూరు అని పేరు ఉండనట. అది ఎవరికి తెలియదు. మరి గతంలో దాన్ని నిజామాబాద్ మార్చారు. ఆ పేరు మార్పడం వల్ల ప్రజలకు ఏం లాభం వస్తుంది? ఏమంటే అభివృద్ధి చెందుతారా ప్రజలకు ఆ పేరుతోని? చెప్పండి, అభివృద్ధి చెందుతానంటే చెప్పండి, మాట్లాడదాం. మరి అటువంటి దాన్ని ఎందుకు రెచ్చగొడతారు? ఎందుకు చేస్తారు? మీరు ఏం అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతారు? ఏం అభివృద్ధి చేస్తామంటున్నారు? మీరు కూడా మీ పార్లమెంట్ స్థానంలో మీ పార్లమెంట్ నాయకులు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. మరి మీరు ఏం చేస్తారు అది చెప్పండి. మేము ఈ నిధులు తెస్తాం, తెచ్చి ఓట్లు అడుగుతాం, అడగండి. అట్లా అడగండి. కానీ మీరు ఎంతసేపు మతాన్ని పేర్లను మార్చడం వల్ల అభివృద్ధి చెందుతుంది అంటే అది తప్పు. ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు గతంలో మోసపోయి 20 సీట్లు గెలిపించారు. అది రివర్స్ అవుతుంది మీకు. ఎప్పుడు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది కాబట్టి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉందండి. ఈ జిల్లాకు సంబంధించిన మహేష్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి, ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు సురేష్ గారు ఉన్నారు, షబీర్ గారు ఉన్నారు, భూపతి రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి వీరంతా ముఖ్య నాయకులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నగరానికి కోసం అభివృద్ధి చేస్తారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేజర్ స్థానాలు గెలుచుకొని కార్పొరేషన్ గెలిపించి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ అవుతారు. ఇక్కడ మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగరేస్తాం. ఏదైతే సర్వేలో ఎవరికైతే వారికి సర్వే ప్రకారంగా టికెట్లు ఇస్తామని చెప్తున్నారు. సర్వే ఆధారంగానే వారందరూ వారి పనితీరు, వారికి సంబంధించిన అంశాలను చూసుకొని టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా నిజామాబాద్ మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ నగర కార్పొరేషన్తో పాటు నిజామాబాద్ జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం. నిజామాబాద్ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నాగేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సాజింతో గంగారెడ్డి, RTV నిజాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.